తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైనటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. ఇటీవలే ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇంటికి వచ్చినటువంటి విద్యార్థిని ఐశ్వర్య పరీక్షల రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది. ఆ క్రమంలో 2 రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇంటర్ ఫలితాలలో ఐశ్వర్య ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మి లైవ్లో అందిస్తారు. లక్ష్మి, ఐశ్వర్య మరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏం జరిగింది? ఆ రోజు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితికి వచ్చిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సాయి అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం వాడ నరసాపురం గ్రామానికి చెందిన వాసుపల్లి ఐశ్వర్య 16 సంవత్సరాల అమ్మాయి రీసెంట్ గానే ఫస్ట్ ఇంటర్ రిజల్ట్స్ లో తను ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఐశ్వర్య కాకినాడలోని సిబిఎన్ కాలేజ్ లో చదువుతోంది. ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత సెలవుల కోసం కాస్త రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి తన సొంత విలేజ్ కి రావటం జరిగింది. అయితే 2 రోజుల క్రితం 15వ తేదీన వచ్చినటువంటి ఇంటర్ రిజల్ట్స్ లో భాగంగా వాళ్ళ సిస్టర్ రాణి ఎవరైతే తనకు ఫోన్ చేసి చెల్లి, నువ్వు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, కానీ నువ్వు అధైర్యపడద్దు, ఏం భయపడకు, టెన్షన్ పడకు, సప్లిమెంటరీ మళ్ళీ అటెంప్ట్ చేయొద్దు గానీ మళ్ళీ పాస్ అవుతావు అని చెప్పి తనకు ఆ రిజల్ట్స్ కోసం చెబుతూ ఇమీడియట్ గా ధైర్యం చెప్పినప్పటికీ కూడా అక్కతో తను ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఆ ఫోన్ ని అర్ధాంతరంగా కట్ చేసేసి తను ఇంట్లోనికి వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నటువంటి దుర్ఘటన. ఈ మేరకే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఐశ్వర్య పేరెంట్స్ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్ గా అలర్ట్ అయినటువంటి వాళ్ళ సిస్టర్ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అలాగే వాళ్ళ బావగారికి కూడా ఇమీడియట్ గా కాల్ చేసి, ఇలా చెల్లితో నేను ఇలా ఫోన్ మాట్లాడుతున్నాను, తను 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందని చెప్పాను, అధైర్య పడొద్దని కూడా చెప్పాను, కానీ నాతో మాట్లాడుతూనే ఫోన్ కాల్ కట్ చేసేసింది సడన్ గా, ఏం జరిగిందో ఒకసారి చూడండి, నాకు టెన్షన్ పడుతున్నాను, భయం వేస్తోంది అంటూ ఆమె చెప్పింది. అంతలోని వాళ్ళు వెళ్లి చూసేటప్పటికి తను బలవంతంగా చీర ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్ఘటన ఒక్కసారిగా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబంలోనే కాదు సాయి, ఆ గ్రామంలో అని కూడా చెప్పాలి. ఎందుకంటే పలానా ఊరు పలానా వాళ్ళ అమ్మాయి ఆ పలానా చోట చదువుతుంది అంటూ ఎక్కువగా విలేజ్ లో ఈ కల్చర్ ఉంటుంది. ఎప్పుడో వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు ఇలా గడుపుతూ ఉంటుంది అని కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో ఆ పాపం మొన్నే కదా పరీక్షలు రాసి వచ్చింది, ఆ రిజల్ట్స్ లో ఫెయిల్ కావడం వల్ల ఇలా అయ్యిందంట అంటూ ఒక్కసారిగా అందరూ విషాదంలోనికి వెళ్ళిపోయినటువంటి దుర్ఘటనగానే చెప్పాలి. సాయి, ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మనం చూస్తున్న విషయమే, ఆశించినటువంటి ఫలితాలు రాలేదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏమైపోతారు, మేము దూరం అయిపోతే అనే ఆలోచన కూడా లేకుండా క్షణికావేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే జీవితంలోనే మనల్ని ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా ఎక్కడైతే సొసైటీ ట్రీట్ చేస్తుందో, కుటుంబ సభ్యుల దగ్గర తలెత్తుకోలేము అనే ఒక ఆలోచనతో క్షణికావేశంలో వెళ్లి వాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 16, 17, 18 సంవత్సరాలు ఇలాంటి టీనేజర్స్ బలవంతంగా ప్రాణాలు ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఈ సొసైటీ పైన కూడా ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పటికే మానసిక నిపుణులు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, సైకాలజిస్టులు, మోటివేషన్ స్పీకర్స్ కూడా, ఈవెన్ మీరు ఎంత బాగా చదివినా మీరు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్స్ కి ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే మోటివేషన్ క్లాసెస్ తో పాటు ఫలితాల్లో ఏమైనా తేడాలు వచ్చినా కూడా దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని పూర్తిగా లైఫ్ లో ఫెయిల్ అయినట్టు భావించకుండా నేను ఒక ఎగ్జామ్ లోను లేకపోతే ఒక కాంపిటీషన్ దాంట్లోనూ మాత్రమే ఫెయిల్ అయ్యాను, నేను ఇంకా సక్సెస్ అందుకోవటానికి నాకు చాలా వేస్ ఉన్నాయి, నేను ఇంకా ఫర్దర్ గా ఎలా ముందుకి అగ్రెసివ్ గా వెళ్ళాలి, ఎలా స్ట్రాంగ్ గా నేను మారాలి అనే దానిపైన కూడా ప్రతి పిల్లలకి కూడా ఒక నాలెడ్జ్ తో పాటు ఒక మోటివేషన్ కూడా అవసరం. అలానే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని అలానే ట్రీట్ చేయండి. వాళ్ళతో కంపేర్ చేసి మీకు ఈ ర్యాంకులు రావాలి, రాకపోతే అవ్వదు, రావాల్సిందే, మీరు తెచ్చుకోవాల్సిందే అంటూ వాళ్ళ పైన ఒత్తిడి చేయొద్దు, రుద్దొద్దు అనేది కూడా చాలా మంది వైద్యులు, మానసిక నిపుణులు చెప్తున్నారు, మోటివేషనల్ స్పీకర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సాయి. థ్యాంక్ యూ లక్ష్మి. సో అది మొత్తానికి అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన విషాదంగా మారింది. ఇంటర్ ఫలితాలలో ఇప్పటికే చాలా మంది నారా లోకేష్ కానీ మిగతా పెద్దలందరూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. వెంటనే అధైర్యపడకూడదు, ఎవరైనా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కానీ అధైర్యపడకూడదు, మరలా ఇంకొక
అవకాశం ఉంటుంది, ఆ సప్లిమెంటరీలో రాసి మరలా మనం విజయం సాధించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడకూడదంటూ కూడా చెప్పినప్పటికీ కూడా చాలామంది వీటికి సంబంధించినటువంటి ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి, తల్లిదండ్రులకి పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఐశ్వర్య ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన అయితే ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా విషాదాన్ని నింపింది.